మయూరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు బార్లీ బియ్యంతో వడలు ఎలా చేయాలనో మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను చేసిన వడలు చాలా అంటే చాలా క్రిస్పీగా స్మూత్గా ఉన్నాయండి. నేను పల్లీ చట్నీతోనే ట్రై చేశాను. పిల్లలకు కూడా చాలా నచ్చింది. ఇది పిల్లలకి సమ్మర్లో చాలా హెల్తీ ఫుడ్. ఇప్పుడు చూసేద్దామా? చూడండి ఎంత బాగుందో. ఒక గ్లాస్లో బార్లీ బియ్యం తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని బార్లీ బియ్యం మునిగేంత వరకు వాటర్ పోసుకొని నైట్ అంతా పెట్టుకోవాలి. మార్నింగ్ లేచాక 2 టైమ్స్ బార్లీ బియ్యాన్ని కడిగేసి ఒక మిక్సీ జాడీలో వేసుకోవాలి. చూడండి ఈ విధంగా వేసుకొని అందులోనే 4 పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోస్తూ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి. చూడండి వేసుకున్న మిశ్రమంలో కొద్దిగా సోల పొడి వేసుకొని కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి. చూడండి మనకి వడలు వచ్చే విధంగా చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ పెట్టుకొని హీట్ చేసిన వాటిలో వడలు కొద్దిగా వేసుకుంటూ చూడండి ఈ విధంగా వేసుకోవాలి. నేను కొద్దిగా కరివేపాకు వేసి చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. చూడండి ఈ విధంగా చేయాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీరు కలుపుతూ ఉండండి. చూడండి ఈ విధంగా కలిపి పెట్టుకున్నామంటే మనకి బార్లీ పిండిలో కూడా లోపల సైడ్ మనకు బాగా ఉడకడం జరుగుతుంది. అది కూడా కొద్దిగా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుందండి. చూడండి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి పల్లీ చట్నీతోటి ఎంత బాగుందో చూసారు కదా. బార్లీ బియ్యంతో వడలు చాలా క్రిస్పీగా వచ్చాయి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో